ఏంట్రా అంత సీరియస్గా వస్తున్నావు? అవును, లోపల ఏ టాపిక్ గురించి అడుగుతున్నారు? పెళ్లి గురించి, పేరెంటాల గురించి. అయినా ఉద్యోగానికి పెళ్లి సంబంధానికి సంబంధం ఏంట్రా? చీచి, ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నకి హద్దు పద్దు లేకుండా పోయింది. డామిట్. నేను వచ్చరకు బయట వెయిట్ చేయరా? నమస్కారం సార్. నమస్కారం. ఆ వెళ్ళే క్యాండిడేట్ నేను అడిగా. ఇంటర్వ్యూలో ఏ టాపిక్ గురించి అడుగుతున్నారని. ఏం చెప్పాడు? పెళ్లిళ్ళ గురించి, పేరెంటాల గురించి అడుగుతున్నారు. చిచి, ఇంటర్వ్యూ బోర్డులో అడిగే ప్రశ్నలకు హద్దు బొద్దు లేకుండా పోతుంది అనుకుంటూ సీరియస్గా వెళ్ళిపోయాడు. కూర్చో. థ్యాంక్ యూ సార్. బైది బాయ్, మీ పేరేమిటి? మోహన్ సార్. ఎస్ ఎస్, సర్టిఫికేట్ లో చూశాను. మిస్టర్ మోహన్, విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ బర్డ్ ఇన్ ది వరల్డ్? ద స్విఫ్ట్, 240 km/h. కొండలో నీళ్ళెందుకు చల్లగా ఉంటాయి? బికాస్ ఆఫ్ latent heat of vaporization. మా కంపెనీలో మేము తయారు చేసే ప్రోడక్ట్ ఏమిటి? మిల్క్ పౌడర్. వెరీ గుడ్. ఇప్పుడు పక్షికి, కొండకి మేము తయారు చేసే మిల్క్ పౌడర్ కి ఏమైనా సంబంధం ఉందంటావా? లేదండి. మరి నా వ్యాపారానికి సంబంధం లేని ప్రశ్నలు అడగటం వల్ల ఏమిటి ప్రయోజనం? నా దగ్గర పనిచేసే మనిషికి కావాల్సింది జనరల్ నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్. మనిషి కాదు నాకు కావాల్సింది, క్యారెక్టర్, అంటే వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషికే ఈ ఉద్యోగం. బైది బాయ్, నీకు పెళ్ళయిందా? నో సార్. ఎందుకు చేసుకోలేదు? ఈ రోజుల్లో వయసు వచ్చిన వెంటనే పెళ్లి చేసుకోవడం సాధ్యపడదు కనుక. ఎందువల్ల? సహజంగా 18 years కి పిల్లలకి వయసు వస్తుంది. వయసు వచ్చినంత వేగంగా సంపాదన రాదు. ఆ సంపాదన నాకు లేదు కాబట్టి పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు నీకు ఈ ఉద్యోగం వచ్చిందనుకో, పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా సార్. పెళ్ళయిన తర్వాత ఉద్యోగానికి విలువిస్తావా, భార్యకి విలువిస్తావా? సార్, ప్రతి వ్యక్తికి జీవితంలో 2 భార్యలు ఉంటారు. వాట్? అవును సార్. కట్టుకున్న పెళ్ళాం ఓ భార్య అయితే మనం చేసే వృత్తి మరో భార్య. నువ్వే భార్యకు విలువిస్తావు? ఎప్పుడు ఏ భార్య దగ్గర ఉంటే ఆ భార్యకు విలువిస్తాను. ఎలా? సింపుల్ సార్. ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకున్న భార్యకు విలువిస్తాను. ఆఫీసులో ఉంటే చేసే పనికి విలువిస్తాను. ఎవరైతే భార్యకి ఇచ్చినంత విలువ చేసే వృత్తికి ఇస్తాడో అతను జీవితంలో తప్పకుండా పైకొస్తాడు. వెరీ గుడ్ మై బాయ్. చదువులో నీ తెలివితేటల్ని నీ సర్టిఫికెట్లు చెప్తున్నాయి, నీ సమాధానాలు నీ వ్యక్తిత్వాన్ని చెప్తున్నాయి. నాకు కావలసిన 2 లక్షణాలు నీ దగ్గరే ఉన్నాయి కనుక ఈ రోజు నుంచే ఒక భార్య నిన్ను వరించినట్టే. అపాయింట్మెంట్ ఆర్డర్స్ రేపు ఎండి గారి దగ్గర తీసుకో. థ్యాంక్ యూ సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మే కమ్ ఇన్ మేడం? Yes, please come. Take your seat. పర్వాలేదు మేడం, నేను నుంచునే ఉంటాను. आपका नाम क्या है? బాబేమో తెలుగులో వాయించాడు, కూతురు హిందీలో వాయించదు కదా. మీ పేరేంటో